పెళ్ళైపోని ఆస్తి అంతా రవి పేరు మీదకి వస్తుంది. అప్పుడు ఆ ఝాన్సీ, మీనా, దోరా అందర్నీ నేను నడి రోడ్డులో నిలబెడతాను. అన్నిటికీ మించి ఆ ఝాన్సీ ఆడుతున్న ఆటలు చూసావా? రామచంద్ర, ప్రపంచంలో ఆవిడ ఒక్కతే బిజినెస్ ఉమెన్ లాగా, ఆవిడకు మించి పొడంగి ఎవ్వరూ లేరు అని. అవును, అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్ లాగా ఒక ఇడ్లీ కథ చెప్తుంది. ఏదో కాటన్ చీర కట్టుకొని వీధిలో ఇడ్లీ లేవో అమ్ముకొని పైకి వచ్చారంట. ఆ కథలో లాగానే ఆవిడ్ని మళ్ళీ ఇడ్లీలు అమ్ముకునేటట్లు చేస్తాను. ఈ మీనా, దొర వీళ్ళంతా నన్ను చూస్తేనే మొహం చిక్లించుకుంటారు. వదలకూడదన్నా, వాళ్ళందర్నీ త్వరలోనే తిండికి కూడా కష్టపడేటట్లు చెయ్యాలి. ఏమా, ఇలా అంతా చేస్తే అల్లుడు కోప్పడతాడు కదా. అప్పుడు డివోర్స్, హనీమూన్ అన్నీ ఈజీగా ఆస్తంతా నా పేరు మీదకి రాయించుకుంటున్నానా. ఆ తర్వాత రవికి కూడా చిల్లి గవ్వ ఇవ్వను. చాలా జాగ్రత్తగా ఉండాలి సంయుక్త. ఇలా ప్లాన్ చేసే శేషారత్నంని కట్నం డబ్బులు ఇచ్చేట్టు చేశాను. అతను అప్పు మీద అప్పు చేసి పారిపోయాడు. అలా ఇక్కడ అసలు జరగనే కూడదమ్మా. జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు పెట్టిన టార్చర్ వల్లే నాన్నలో తిరుగుతూ ఉన్నారా? నాన్నకి పరిస్థితి రావడానికి కారణం వీళ్ళేనా? ఎప్పుడెప్పుడు రవి నీ మెడలో తాళి కడతాడు, ఆస్తి నీ పేరు మీదకొస్తుంది, అది అనుభవించాలని ఎక్సైటింగ్గా ఉంది శామ్. డబ్బున్న వాళ్ళలాగా నటించి నటించి బోరు కొట్టేసింది. నిజంగానే డబ్బున్న వాళ్ళలాగా మారాలి. తొందరపడకన్నా, మనం ఇంత దూరం వచ్చేసాం. ఇంకా కొద్ది దూరమే. మనం అనుకుంటవన్నీ జరుగుతాయి. అప్పటి వరకు ఈ పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకో. శామ్, ఆ బంగారు ఏ గొడవ చేయదు కదా. చేస్తుందని నేను అనుకున్నా, కానీ ఇప్పుడు పెళ్లి పనులన్నీ తనే ముందుండి చూసుకుంటుందిగా. తన వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు అనిపిస్తుంది. వీళ్ళ ఊరికే వదిలిపెట్టకూడదు. ఇది నేను వెంటనే ఝాన్సమ్మకి చెప్పి తీరాలి. బయట ఏదో శబ్దం వస్తుంది. మనం మాట్లాడుకుంది ఎవరో విన్నట్టున్నారు. శామ్, ఎవరో మనం మాట్లాడుకుంది విన్నట్టున్నారు. త్వరగా త్వరగా వెళ్ళి తలుపు తీపో. పోమ్మా. బంగారు ఇక్కడే ఉందన్నయ్యా. హేయ్, పట్టుకో దాన్ని. శామ్, నా చెయ్యి వదలు. హేయ్, వదలు. రా. రాకండి. అంటున్నా కదా. హేయ్, నన్ను వదలండి. రా. ఎంత ధైర్యమే నీకో. హేయ్, మనసాక్షి లేదా? ఎలా మీకు అసలు ఇది చేయడానికి మనసు వచ్చింది? ఛీ, ఇది ఒక కుటుంబం. మీకు కొంచెం కూడా అసహ్యంగా లేదా? కుటుంబం అంతా కలిసి మమ్మల్ని మోసం చేసిందే కాకుండా ఝాన్సమ్మని మోసం చేయాలని చూస్తున్నారా? మిమ్మల్ని ఎవరిని నేను ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడే నేను వెళ్ళి ఝాన్సమ్మతో చెప్పేస్తాను. ఈ పెళ్లిని ఆపిస్తాను. ఏంటి బంగారి, వినకూడని విషయమంతా విని మా మీద కోపడుతున్నావా? మంచిది కాదమ్మా, మంచిది కాదు. నేనిప్పుడు ఏం చేద్దాం? దీన్ని మేనేజ్ చేయలేము. మేనేజ్ చేస్తారా? మిమ్మల్ని అందరినీ నేను జైలుకి పంపిస్తాను.
హే, ఏంటి శామ్ తొందరపడ్డావే? మరి తనని వదిలిపెట్టాలా? ఏదైనా మత్తు మంది ఇచ్చి స్పృహ కోల్పోయేటట్టు చేద్దాం అనుకున్నా. దానికంత ఇప్పుడు టైం లేదన్నా. ఇది అసలు ఈ ఇంటి వైపే రాకూడదు. దీన్ని చంపేస్తావో లేదా బయట ఎక్కడైనా అమ్మేస్తావో అదంతా నాకు తెలీదు. దీని నీడ గాలి ఈ ఇంటి వైపు కూడా రాకూడదు. ఎత్తుకుని పో, త్వరగా వెళ్ళన్నా. నాన్న ఇక్కడే ఉండి అంతా చూసుకోండి. ఆ? ఏంట్రా మర్డర్ చేయటం లేదు కదా? రే నాకు భయంగా ఉందిరా. నాన్న డబ్బు కావాలి అంటే ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది, సరేనా? వీటికంతా భయపడుతుంటే ఎలా? అన్నా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. చూడండి మీ కూతురు ఎంత ధైర్యంగా ఉందో. ఇలా భయపడితే ఎలా నాన్న? ఆ? ధైర్యంగా ఉండండి నాన్న. అన్న త్వరగా వెళ్ళు, అన్న త్వరగా వెళ్ళు వెళ్ళు. రేయ్ త్వరగా పోయిరా, త్వరగా పోయి, ఎవరైనా వచ్చేస్తారేమో. అయిపోయింది, ఒక్క నిమిషం. త్వరగా కానీరా, టైం అయిపోతుంది. నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను. రేయ్ నువ్వు పో, బండి. సరే అన్న. ఏంటి బ్రో, అమ్మాయి అన్న మీరు పనిచేయడం ఏంటి? లేదు, మండపం. అల్లుడిని తీసుకెళ్లే కారు మనమే దగ్గరుండి డెకరేట్ చేయాలి కదా. మండపంలో దానికి మనుషులు ఉంటారు కదా బ్రో, వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు. లేదు, మనమే దగ్గరుండి పనిచేస్తే బాగుంటుంది, అందుకే. సరే మీరు వెళ్ళండి, నేను చేస్తాను. పువ్వులు అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఏయ్, మీరొకరు వద్దు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ప్లగ్ లో వేలి పెట్టినట్టు అలా వణుకుతున్నారు. మీరు పెళ్లి కొడుకు ఫ్యామిలీ, మీరు చేస్తే ఏం బాగుంటుంది? నేను మనుషుల్ని పురమాయిస్తాను, వాళ్ళొచ్చి చూసుకుంటారు. అంతేనంటారా? అవును, మీరు వెళ్ళండి. మీరు రండి వెళ్దాం. లేదు, మీరు వెళ్ళండి, నేను వస్తాను. బ్రో ఇంకా మీకు ఇక్కడ ఏం పని ఉంది బ్రో? లోపల ఎవరికైనా చెప్తాను, వాళ్ళు చేస్తానంటున్నారు కదా, మీరు లోపల బావతో ఉండాలి. రండి వెళ్దాం. రండి బ్రో. రే పోరా. సరేనా? రండి బ్రో.